ఇక్కడ ఒక ప్రాక్టికల్ థింకింగ్ మిస్ అవుతున్నాం. ఇప్పుడు 25,000 మగవాళ్ళకి 18,000 రూపాయలు ఆడవాళ్ళకి సంపాదన నడుస్తుంది అన్నటువంటి వాళ్ళు చెప్పుకొస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఇన్కమ్ రేట్స్ ఇప్పుడు కూడా భారీ పెరుగుదల ఉండదు నగరాలతో పోల్చుకున్నప్పుడు. అవును, మీరు ఇక్కడ నగరాల్లో ఉద్యోగం చేస్తున్నాడు, వీడికి ఉద్యోగం చేస్తున్నోడికి ఎవ్రీ ఇయర్ 5% 10% హైక్ ఉంటుంది. అందువల్ల వాడి వ్యయం, ఖర్చు పెట్టే వ్యయం ఎక్కువ ఉంటుంది. దానివలన షాపుల, హోటళ్ళ, ఇతరత్ర వ్యాపారస్తులకి వాళ్ళు సరుకుల రేట్లు పెంచుతారు, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగిన ఆదాయానికి అనుగుణంగా వాళ్ళ షాపుల్లో పనిచేసే గుమస్తాలకి వాళ్ళకి వాడు డబ్బులు ఎక్కువ వేయాల్సిందే. అంతే. ఇప్పుడు షాపింగ్ మాల్లో ఉన్నోడికి కూడా నేను 2 ఏళ్ళైనా నేను జీతం పెంచనండి ఇంకో షాప్కి వెళ్ళిపోతాడు వాడు, అంటే కానీ కూర్చోడు. కాబట్టి ఇది ఫ్లోటింగ్ పాపులేషన్, ఫ్లోటింగ్ ఇన్కమ్. ఇది గ్రామీణ ప్రాంతాలు ఏముంటది, ఇవాళ గ్రామీణ ప్రాంతపు నివాసమే తగ్గిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు ఇది రాసినటువంటి దాంట్లో ఇది తప్పేం లేదు, అట్లాగే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకు రీజన్ అంటే ఇదివరకు పాడి పంట ఉండేది అక్కడ. అంటే మహిళలు పాడి, గేదెలు, ఆవులు పెంచుకోవడం, అట్లాగే మేకలు, కోళ్ళు పెంచుకోవడం, ఈ అమ్మి అయ్యి ఆ పాలమ్మి ఈ డబ్బులు వస్తుంది. వ్యవసాయం ఇన్కమ్ అనేటటువంటిది ఆ పంట వేసిన దాని మీద, ఆ ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్న నీటి వనరులు, బోర్ల, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది.